నమస్తే సార్, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఒకసారి దుబాయ్లో ఉండి యాస్పైర్ కోసం అప్పుడే 15-20 రోజుల నుంచి అడుగుతున్నారు. ఈ కార్ అయితే సార్ చూసుకున్నారు, నేను వెళ్ళాను, చెక్ చేశాను. కార్ బాగుంది, రీడింగ్ కొద్దిగా ఎక్కువ తిరిగింది అన్నమాట. కానీ ఇంజిన్ పరంగా చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి తప్ప వెహికల్ అయితే ఒరిజినల్గా ఉందని చెప్పి నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్రంట్ బంపర్, ఫ్రంట్ రోడ్ కొద్దిగా టచ్ అప్ అయినాయి. నెక్స్ట్ అంతా కార్ అంతా నీట్గా ఉంది సార్. ఇది ఇక్కడ కొద్దిగా పెయింట్ సరిగ్గా క్వాలిటీ లేక కొద్దిగా బొబ్బలు వచ్చింది, ఎయిర్ లాగింది. మళ్ళీ కొద్దిగా ఇప్పుడు ఏం చేయించుకోక్కర్లేదు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, ఏం చేయించుకోక్కర్లేదు. కానీ బట్ ఏంటంటే ఉన్నట్టుగా ఇక్కడ చిన్న డెంట్ ఉందని చెప్పాను సార్కి. ఇంటీరియర్ కూడా నీట్గా ఉందండి, చాలా నీట్గా ఉంది. 2 తాళాలు ఉన్నాయి సార్, దీనికి 2 తాళాలు ఉన్నాయి. గ్లాసులన్నీ ఒరిజినల్గానే ఉన్నాయి, మీకు చూపిస్తాను. టైర్లు అయితే మాత్రం 60% కంటే ఎక్కువ ఉన్నాయి. టైర్లు కొత్తవి సార్, టైర్లు ఏం చూడక్కర్లేదు. గుడియర్ టైర్లు బాగున్నాయి. వెనకాల నుంచి ఉన్న వెహికల్ చాలా నీట్గా ఉంది సార్. వెహికల్ ఇది 90% ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. సార్ స్పానర్స్ ఉన్నాయి, స్పానర్స్ అలాగే ఉన్నాయి. లోపల చాలా నీట్గా ఉంది సార్. స్టెప్ని కూడా బాగానే ఉంది. ఇంటీరియర్ లోపల నీట్గా ఉంది. డిక్కీ ఒరిజినల్ సార్, డోర్ అంతా ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ టైర్ బ్యాక్ సైడ్ 70% ఉంది. టైర్లు బాగున్నాయండి, టైర్లు అయితే బాగున్నాయి. అలాయ్ వీల్స్ కూడా మీకు డ్యామేజ్ ఎక్కడ లేదు. మీకు వెహికల్ నీట్గానే ఉంది సార్. పెట్రోల్ వెహికల్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ చిన్న పెయింట్ పోయింది కానీ పర్వాలేదు సార్, ఏం చేయించుకో అవసరం లేదు. ఇప్పుడు చాలా నీట్గా ఉంది. ఎన్ఓసితో కలిపి 2,60,000 సార్. ఇది సార్కి ఇవ్వడం జరిగింది. నా కమిషను ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు వేసేస్తా అన్నారు, వేసేస్తే కార్ పంపించేస్తాను. చాలా నీట్గా ఉంది సార్ కార్ అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే. ఇంజిన్ చూపిస్తాను సార్ నేను. ఇంజిన్ కూడా నీట్గా ఉంది. ఇంజిన్ కూడా చాలా నీట్గా ఉంది సార్. కూలెంట్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇంజిన్ అంతా నీట్గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, నమస్తే.